హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మనీ ప్లాంట్ చెట్టు చూపిస్తున్నాను కదా. నేను ఈ చెట్టు నాటి కూడా 5-6 ఇయర్స్ అవుతోంది. గుబురుగా పెరిగిపోయిందనమాట బాగా. తీసేసి వేరే కుండీలో వేద్దామా అంటే మళ్ళీ అంత పెద్ద మొక్క కదా, బతుకుతుందా లేదా, లేకపోతే మొత్తం సైడ్స్ అంతా కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ గుబురుగా పెరుగుతుంది కదా అని చెప్పి చూస్తూ ఉన్నాను. అండ్ మార్నింగే వీడియో తీస్తున్నానండి. బయట చూశారు కదా ఎంతో బాగుంటుందో, అసలు విపరీతమైన గాలి, చల్లగా బాగుంటుంది. అసలు ఏసీ కూడా అవసరం లేదనిపిస్తుంది అనమాట. పిల్లలు ఇంకా లేలేదు. నేను ఇక మార్నింగ్ లేచి మిల్క్ అయితే కాగబెడుతున్నాను. థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. కొంచెం పనులు ఎక్కువగానే పెట్టుకుంటాను థర్స్డే రోజు. నైట్ గిన్నెలు వాష్ చేసేసి అలాగే కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల చూసారు కదా చాలా నీట్గా ఉంటుంది మార్నింగ్ లేచేసరికి మన కిచెన్. ప్రతి మండే అండ్ థర్స్డే రోజు ఏంటంటే పూజ రూమ్లో ఉన్న కుందులన్నీ కూడా పూజ సామాగ్రి క్లీన్ చేసుకుంటాను. అలాగే బాల్కనీస్ కడుగుతానని చెప్పాను కదా. ఫ్రైడే రోజు పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ అలాగే ఇంట్లో పనులు యాజ్ యూజువల్ క్లీనింగ్, అలాగే డస్టింగ్ ఉంటుంది, వంట అవి ఇంకా మీకు తెలిసిందే కదా ఇంట్లో ఏం పనులు ఉంటాయో అవన్నీ. అండ్ అలాగే ఈ వీడియో రీసెంట్గానే తీస్తున్నానండి. లాస్ట్ థర్స్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. హెల్పర్ అయితే రావట్లేదు, తను ఊరు వెళ్ళిందనమాట. 15 days కానీ 20 days కానీ అవ్వచ్చు అనేసి అన్నారు. తను నార్త్ ఇండియన్ అనమాట. అందువల్ల వాళ్ళు వన్స్ ఊరు వెళ్ళారు అంటే 20 days కానీ 1 month కానీ పట్టొచ్చు కదా. ఇంకెవరైనా పెట్టుకుందాము అంటే సరే ఈ అమ్మాయి అలవాటైపోయింది కదా, మళ్ళీ మార్చడం ఎందుకు కొత్త వాళ్ళని, వస్తానంది కదా. మళ్ళీ అందులో మనల్ని నమ్ముకొని వెళ్తారు, మళ్ళీ వచ్చి వేరే ఇల్లు చూసుకోవాలన్న వాళ్ళకి కష్టం కదా. బట్ ఈ ఫ్లాట్స్లో ఏంటంటే చాలా హౌసెస్ ఉంటాయి కాబట్టి తనకి ఈజీగానే వర్క్ దొరుకుతుంది. బట్ నాకు వన్స్ ఒకసారి అలవాటు అయిపోయింది కదా, మళ్ళీ మార్చడం ఎందుకు. అందులో తను వర్క్ చాలా నీట్గానే చేస్తుంది. అందుకే నేనే 20 days నాకు అలవాటే కదా ఇంట్లో వర్క్స్ అవి చేసుకోవడము. సో పెద్ద కష్టమేమి అనిపించదు, తను వచ్చిన తర్వాత ఎలాగో చేసుకుంటుంది అనేసి అనుకుంటున్నాను. అందుకే నేను నైట్ డిన్నర్ తర్వాత గిన్నెలు వాష్ చేసేసి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే లంచ్ ఒకసారి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వాష్ చేద్దాము అనుకుంటున్నాను. ఇక్కడ గాలి ఎక్కువగా వస్తుంది మాకని చెప్పాను కదా. ఇంటి ముందు ఊడ్చి తడిబట్ట వేసి ముగ్గేసేటప్పుడు ఏంటంటే అస్సలు ఉండట్లేదు, గాలికి అలా ఎగిరిపోతూ ఉంటుంది. అందులో నేను బియ్యపిండితో వేస్తున్నాను. ఈ మధ్య ముగ్గు నిండుకుంది. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందామంటే అసలు గుర్తుండదు. మార్కెట్కి వెళ్ళిన ఇది వేరే ప్లేస్లో ఉంటుంది అనమాట ఈ షాపు, ముగ్గు కలర్స్ అవన్నీ అమ్మే దగ్గర. అటు వెళ్ళలేదు, సో గుర్తుండట్లేదు. అందుకే ఇక నేను బియ్యపిండితో ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇలా వైటైల్స్ ఉండడం వల్ల సగం కలర్స్ సగం బియ్యపిండితో వేసుకోవాల్సి వస్తుంది. గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటున్నాను కదా, సైడ్స్ అంతా కుబేర ముగ్గు వేసుకుంటున్నాను చిన్నగా. ఎందుకో తెలీదు, నాకే సెంటిమెంట్గా ఆ రోజంతా కూడా మంచి జరుగుతుంది అనే ఫీలింగ్ నాకు. ఎవరో చెప్తేనో అలా కాదు, నాకు మనసులో ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తాను. ఒకరు చెప్పినవి పెద్దగా నమ్మను నేను, ఫస్ట్ నుంచి కూడా అంతే. నాకు అనిపిస్తేనే ఆ పనిని మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాను. వేరే వాళ్ళకి నేను చెప్పనా అంటే చెప్తాను నేను కూడా. బట్ వాళ్ళు ఆ విషయాన్ని నమ్మకపోవడం అనేది వాళ్ళ ఇష్టం కదా. ఫోర్స్ అయితే ఏది కూడా చేయకూడదు. సో ఈ ముగ్గు కూడా అంతే, సైడ్స్ చిన్నగా వేసుకున్నాను కదా, అక్కడ ఎవరు తొక్కరు అనమాట, ఎవరికి అడ్డు కూడా రాదు. సో అందుకని యాక్చువల్గా ముగ్గు తొక్కకూడదు అంటారు. అందుకే నేను చిన్నగా సైడ్స్ అయితే వేసుకున్నాను. అండ్ కుబేర ముగ్గు వేసినప్పుడు ఏంటంటే చీపుడుతో కాకుండా క్లాత్తో తుడిచేసుకుంటాను. ఎందుకంటే చూసారంటే మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తారేమో, అందుకని చెప్పి చెప్తున్నాను. ఇక ఈ కలర్స్తో ముగ్గు వేసుకుంటే భలే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. వైటైల్స్ కాకుండా
బ్లాక్ టైల్సే ఇక్కడ ఇచ్చి ఉంటే ఎంత బాగుండో అనుకుంటాను. బియ్యపిండిని కొంచెం లైట్గా ఉడికించేసి కొంతమంది వేడి నీళ్ళల్లో తీసి చేస్తారు కదా, ఆ పిండితో వేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. కానీ నాకు ఇప్పుడు కుదరట్లేదు. ఇక్కడ తమిళియన్స్ అలాగే వేస్తారనమాట. దాంతో వేస్తే 2-3 డేస్ అలాగే ఉంటుంది, కానీ బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట. అలా చేసుకోవడానికి నాకు మాత్రం కుదరదులేండి, ఎందుకంటే బయటే ఉంది కాబట్టి. అండ్ అలాగే నేను కౌంటర్ టాప్ మీద వేసుకోవాలని కూడా నాకు ఇష్టం, బట్ కౌంటర్ టాప్ కూడా నేను వైట్ క్వార్ట్జ్ వేయించాను కాబట్టి అక్కడ కుదరదు. ఇంట్లో పనులన్నీ కూడా దాదాపు కంప్లీట్ అయినట్టే. ఇక ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ రూమ్లో కూడా పూజ చేసుకున్న తర్వాత నేను కిచెన్లోకి వచ్చానండి వంట చేద్దామని. ఈరోజు చుక్కకూర పచ్చడి చేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే గోంగూర లేనప్పుడు ఈ కూరతో మనం పచ్చడి చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు నార్మల్గా 1-2 ముద్దలు తినే పిల్లలు కూడా ఒక 4 ముద్దలు తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళైతే ఎవరైనా ఉన్నారు అంటే చూసి చేసుకోండి. ఈ విధంగా చాలా ఎమ్మీగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మాకు యాక్చువల్గా ఇలాంటి చుక్కకూర మెంతికూర దొరకడం చాలా కష్టం. దొరికినప్పుడు మాత్రం అదేదో ఆ రోజు నాకు లక్ పండింది అన్నట్టే తెచ్చుకుంటాను. ఎక్కువ దొరకదన్నమాట. సూపర్ మార్కెట్స్లో ఉన్నా కూడా అదేంటో యాలబడిపోయినట్టు ఉంటుంది, అసలు ఆకు ఫ్రెష్ కూడా ఉండదు. కానీ మొన్న బయటికి వెళ్ళినప్పుడు నాకు కనిపించింది, అదే పనిగా చుక్కకూర దొరికింది ఇక్కడ అని చెప్పి తెచ్చుకున్నాను. యాక్చువల్గా దొరకదు, మెంతికూర కూడా దొరకదు అనమాట. చిన్న చిన్న మెంతికూర ఉంటుంది కదా, చాలా చిన్న కట్టలు. నెక్స్ట్ టైం మీకు వెళ్ళినప్పుడు చూపిస్తాను. అసలు బాగోదు, మెంతికూర ఆకు అన్నట్టు కూడా తెలియదు అనమాట. అందుకే దొరికినప్పుడు మాత్రం ఒక 2 కట్టలు అయితే తెచ్చుకుంటాను. నేను ఆల్రెడీ ఒక కట్ట అయితే పచ్చడి చేస్తున్నాను, ఒక కట్ట కట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను అనమాట. అది రేపు పప్పు చేయొచ్చు, పప్పుతో పాటు ఇంకేదైనా ఫ్రై చేసుకోవచ్చు కదా. సో అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. పప్పు బాగుంటుంది, దానికంటే కూడా ఈ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. అలా నేను స్నానానికి వెళ్ళే ముందు ఏంటంటే ఈ చుక్కకూర తెచ్చుకున్న రోజే నీట్గా ముందు రోజు కట్ చేసి బాక్స్లో పెట్టుకున్నానండి. అందుకే వాటర్ అంతా నింపేసి పక్కన పెట్టి వెళ్ళాను. ఎక్కువ ఇసుక అలా ఉంటుంది కదా, ఒక 2 సార్లు వాష్ చేసేసి 3వసారికి ఇలా వాటర్ నింపేసి పక్కన పెట్టుకున్నాను. అలా వాటర్ ఉంచడం వల్ల ఇసుకంతా అడుక్కెళ్ళిపోతుంది, పై ఆకు తీసుకోవచ్చు మనము. సో నేనేంటంటే కొంచెం పెద్ద ఆకులుగా వచ్చాయన్నమాట, అందుకని చిన్నగా తరుగుతూ ఉన్నాను. ఆకు కొంచెం పుల్లగా ఉంటుందండి. టమాటో వేయాల్సిన అవసరం లేదు, నేనైతే వెయ్యను పచ్చడిలో. అందుకనే ఒక్క ఆకుకూర మాత్రం ఇలా చుక్కకూర కట్ చేసి ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకున్నాను. ఈలోపు అన్నీ రెడీగా ఉంచుకున్నాను అనమాట చుక్కకూర పచ్చడికి కావాల్సినవి. చుక్కకూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను, చాలా డేస్ అయింది. అయితే ఈ కుకింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు మధ్యలో వ్లాగ్స్ మధ్యలో షేర్ చేసుకుందామని చెప్పి ఎలాగో చేస్తున్నాను కదా. చుక్కకూర మెయిన్ నాకు చాలా ఇష్టం అనమాట, కొంచెం పుల్లగా బాగుంటుంది కదా. ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ ఎండాకాలంలో కర్రీస్ కంటే కూడా ఇలాంటి పచ్చళ్ళు బాగా టేస్టీగా ఉంటాయి, తినబుద్ధి అవుతుంది అన్నమాట. ముందుగా ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఇదిగోండి చింతపండు కూడా చూపించాను కదా, ఇది పక్కన పెట్టేస్తాను. వెల్లుల్లి చింతపండు లాస్ట్లో వేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అండ్ అలాగే ధనియాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు అండ్ ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నాను. ఇక ఇందులోకి కారం ఏమి వెయ్యం, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సపరేట్గా తీస్తాను. అన్నంలోకైనా అలాగే సంగట్లోకైనా చాలా బాగుంటుంది, చపాతీలోకి అంతగా బాగోదు. ఈ ఆయిల్ అలాగే ఉంచినా పర్లేదు, ఎలాగో మనం చుక్కకూర వేస్తాం కాబట్టి సరిపోతుంది.
ఇలా వేయించుకున్న తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటాను. ఇదే ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను సైడ్. వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ధనియాలు, జీలకర్ర, అందులో ఎండుమిర్చి త్వరగా వేగిపోతుంది. అందుకని వేరే ప్లేట్లోకి అయితే తీసి పెడుతున్నాను వేగిన తర్వాత. ప్లేట్ అయితే సైడ్ పెట్టేసి మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇది కొంచెం వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఇవి కొంచెం చల్లారే వరకు ఇలా సైడ్ అయితే పెట్టేస్తాను. అండ్ అలాగే ఆయిల్లోనే ఇలా చుక్కకూర కూడా కట్ చేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చింతపండు వేసుకుంటున్నాను, అలాగే వెల్లుల్లి కూడా. దగ్గరగా అయిపోతుందండి, కానీ చుక్కకూర పప్పు అయినా బాగుంటుంది. చుక్కకూరతో చాలా రకాలైతే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందులో ఉన్న వాటర్ అంతా తేలుతూ ఉన్నాయి. బట్ కొంచెం సేపు అలా చూసారా, వాటర్ అంతా ఊరుతూ ఉన్నాయి. ఊరికనే దగ్గరకు అయిపోతుంది. గోంగూర ఎలాగో అలాగే అనిపిస్తుంది నాకైతే. కొంచెం పులుపుగా, పప్పు అయినా చాలా టేస్టీగా ఉంటుంది చుక్కకూర. ఇదిగోండి, బాగా దగ్గరికి మగ్గే వరకు ఇలా మగ్గించుకోవాలి. అండ్ ఆ లోపు నేను ఇది ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను. ఇవి మెత్తగా కొంచెం ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట, లేకపోతే చుక్కకూర వేస్తే ఇది మెదగదు. రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి, కానీ ఇంకా మనకు కుదరదు కదా రోడ్లో నూరడం అంటే. చుక్కకూర మగ్గించుకునేటప్పుడే చింతపండు కూడా వేసుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా గ్రైండ్ అవుతుంది. సాల్ట్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ మిక్సీ పట్టేసుకుంటాం. కిచెన్లో ఈ సమ్మర్లో వీడియోస్ తీయాలి అంటే ఎక్కువ వెలుతురు వస్తుందండి. రోడ్డు పక్కకే ఉంటుంది కాబట్టి ఎండంతా తగులుతూ ఉంటుంది, అందుకే లైటింగ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు అనుకుంటున్నాను, నేను ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను ఏంది ఇంత లైటింగ్ వస్తుంది అని చెప్పి. సో బ్లైండ్స్ ఉన్నాయి కదా, కొంచెం క్లోజ్ చేసుకొని లైట్ వేసుకుంటే బెటర్ ఏమో అనుకున్నాను. అలాగే నేను ఫైన్ పౌడర్ లాగా పట్టి పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్లోనే మగ్గించుకున్న వెల్లుల్లి, చింతపండు, చుక్కకూర కలిపి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాను ఇలా సాఫ్ట్గా. ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి, ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అవి పైన పచ్చడిలో కలిపేసామనుకోండి పచ్చిగానే, మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. పోపు కూడా పెట్టుకుంటున్నాను. నా దగ్గర కరివేపాకు ఇప్పుడు అవైలబుల్లో లేదు. నూనె వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్లు. వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను అంతే. ఆల్రెడీ మెంతులు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ మెంతి పౌడర్ ఏం వేయట్లేదు. అలా పోపు వేసేసుకొని పచ్చళ్ళలో ఉల్లిపాయలు పైన చల్లానండి, అంతే సరిపోతుంది. ఈ ఆనియన్స్ మధ్య మధ్యలో మనం అన్నం కలుపుకున్నప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగానే చుక్కకూర పచ్చడి బాగుంటుంది, ఈ ఆనియన్స్ తగిలితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒకసారి మొత్తం కలిపేసుకొని, ఇక ఆల్రెడీ అన్నం వండాను కదా, వండిన తర్వాత ఈ పచ్చడి చేశాను. ఎగ్గులు అయితే బాయిల్ చేసి పెట్టున్నాను, ఎగ్గులు. అండ్ ఈరోజు చుక్కకూర పచ్చడి పిల్లలకి చాలా ఇష్టము. బట్ ఈ రెసిపీ ఎప్పుడు నేను చూపించలేదు కదా, ఇప్పుడు చూయిద్దామని చెప్పి వీడియో తీస్తాను అనమాట. సమ్మర్ కాబట్టి మధ్యాహ్నం టైంలో కొంచెం సేపు ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకుంటున్నాను. అలాగే కిచెన్లోకి వచ్చానండి. ఈవినింగ్ టైంలో ఏంటంటే అదొకటి ఫ్రూట్ తినేస్తున్నాను అనమాట. టీ కాఫీలు అయితే ఏం పెట్టుకోవట్లేదు, బాగా బయట వేడిగా ఉంటుంది కదా ఎందుకు అని. అండ్ అలాగే వంట కూడా చేస్తున్నాను వన్ సైడ్. ఈవినింగ్ టైంలో అమెజాన్ నుంచి ఒక పార్సల్ వచ్చింది. టెడ్డీ స్కూల్కి కావాలి అని చెప్పి పెన్స్ పెట్టుకోవడానికి పౌచ్ ఆర్డర్ పెట్టుకుంది. అదేంటంటే బ్యాగ్ స్టైల్లో ఉంది. అమెజాన్లో చూసినప్పుడు అయితే చాలా పెద్దగా ఉంది కదా, మనం పిల్లలు స్కూల్కి తీసుకెళ్లే బ్యాగ్ లాగే ఉందన్నమాట. ఏంటి ఇంత పెద్ద దాంట్లో ఏం పెట్టుకుంటుంది అని అనుకున్నాను. టెడ్డీ చెప్పింది అనమాట, సైజు చిన్నగానే వస్తుంది మమ్మీ, చూడ్డానికి కొంచెం పెద్ద సైజు లాగా అనిపిస్తుంది మనకు పిక్లో అని. సో దానికోసం వెయిటింగ్. మేము 2 days బిఫోర్ అలా ఆర్డర్ పెట్టుకుంటే వచ్చింది.
ఆ పెన్సిల్ పౌచ్ ప్రూఫ్ కోసం నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఏదైనా డ్యామేజ్ ఉందనుకోండి రిటర్న్ మనం పెట్టొచ్చు కదా, సో అందుకని ఇలా ఓపెన్ చేసే వీడియో ఉంటే బెటర్ కదా అని చెప్పి వీడియో తీసుకున్నాను. అండ్ అలాగే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, మీ పిల్లలకు కూడా ఇలా యూజ్ అవుతే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా అని. ఫర్ అది ఉంది, చాలా బాగుంది బ్యాగ్ కూడా చూడడానికి. కొత్త మోడల్ కదా, నేనైతే చూడడం కొత్త, నాకు బాగా అనిపించింది. జిప్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటుంది. నేను హ్యాండ్ పెట్టి చూస్తున్నాను అనమాట, నా హ్యాండ్ అంతే ఉంది, క్యూట్గా చిన్నగా బాగుంది. బట్ పెన్సిల్స్ అన్నీ పడతాయి కదా చక్కగా దీంట్లో. అండ్ ఈరోజు ఏంటంటే ఈవినింగ్ మధ్యాహ్నం చేసిన పచ్చడి ఉంది, అలాగే చుక్కకూర పప్పు చేస్తున్నాను. ఇంకొక కట్టు ఉందని చెప్పాను కదా, 2 రోజుల కిందట మామిడికాయ పచ్చడి పెట్టానండి, ఊరగాయ పెట్టాను. 2 రోజులు అయిపోయింది పెట్టి కూడా, వీడియో తీసుకున్నానులేండి, మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. మామిడికాయ పచ్చడి పెట్టాను 2 days. 3rd day తీసి మనం కలుపుకుంటాం కదా, ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా అడ్జస్ట్ చేసుకుంటాము, అలా కలిపి బాటిల్స్లో పెట్టేసుకుంటాను అనమాట 3rd day. అందుకని ఎలాగో మామిడికాయ పచ్చడి కలిపిన దాంట్లో వేడి అన్నం వేసి కలుపుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి నాకు కూడా చాలా ఇష్టం అలాగా. అందుకని ఈరోజు డిన్నర్లోకి చపాతీలు కానీ అలాగే వేరే కర్రీస్ కానీ దోశ ఇడ్లీ ఏం చేయట్లేదు, అన్నం మాత్రం పెట్టేస్తాను త్వరగా. మేము 7-7:30కి డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాం కాబట్టి ఎర్లీగానే పెట్టేశాను. ఈరోజు డే టైంలో బట్టలు ఆల్రెడీ వేసాను, అవి ఫోల్డ్ కూడా చేసి పెట్టాను అనమాట. రేపు బయటికి వెళ్తున్నాను, ఫ్రైడే టెంపుల్కి వెళ్ళాలి. ఎవ్రీ ఫ్రైడే టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాను ఒక 5 weeks. సో మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. అందుకే నెక్స్ట్ డే చేసుకునే పనులు ఈవినింగే చేసేసుకుంటున్నాను. అదనమాట, మార్నింగే వెళ్తాం కాబట్టి వచ్చిన తర్వాత మార్నింగ్ బట్టలు వేయలేము, టైం ఉండదు. తర్వాత కూడా ఇక ఇంట్లో పనులతో సరిపోతుంది కదా, మళ్ళీ బట్టలు ఆగిపోయాయి అనుకోండి మోపిడైపోతాయి 2 రోజులకి. మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేస్తాం, సమ్మర్ కాబట్టి బట్టలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈవినింగ్ ఇలా పనులు అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాను. అలాగే నేను టెడ్డీ మా వారు మెయిన్ గేట్లో ఉన్న మార్కెట్కి, సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుంది నాకు, అందుకే తెచ్చుకుందాము. బాక్స్లో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నాకేమో పిస్తా ఫ్లేవర్ చాలా ఇష్టము, పిల్లలకేమో ఎక్కువగా చాక్లెటే ఇష్టపడతారు కాబట్టి పిల్లలకి కావాల్సింది అండ్ నాకు కావాల్సింది కూడా తెచ్చుకున్నాను. మ్యాగ్నమ్ అంటే కూడా చాలా ఇష్టము, బట్ ఎక్కువైతే తినను నేను. అలా చూసి పెట్టేశాను. టెడ్డీ అడుగుతుంది ఏం తీసుకోవాలి మమ్మీ అని, సో తనకి అలా ఆప్షన్ చెప్తుంది, ఏది తీసుకోమంటే అది తీసుకొని వచ్చేస్తుంది. ఎక్కువగా నేను తీసుకునే ప్యాకెట్స్ ఇవే అనమాట. నాకు ట్యూటీ ఫ్రూటీ చాలా ఇష్టము, బాగుంటాయి, మనం తినే ఐస్ క్రీమ్ మీద చల్లుకోవచ్చు. అలాగే స్వీట్స్ ఉంటాయి కదా, డబుల్ కా మీఠాలో కూడా చేసినప్పుడు స్వీట్ ట్యూటీ ఫ్రూటీ చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఆల్బకర్ అనమాట, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న జర్నీలోకైనా ఇవి నోట్లో ఒకటి పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే మెడిసిన్ కూడా అవసరం లేదు, వామిటింగ్ సెన్సేషన్ ఉండదన్నమాట. యాక్చువల్లీ ఫ్రూట్ చాలా బాగుంటుంది. నేను మూవీస్కి వెళ్ళినప్పుడు ఈ ప్యాకెట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తాను. మూవీ చూస్తున్నంతసేపు అలా నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటానన్నమాట. చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయొచ్చు ఇలాంటివి తినడం వల్ల. నన్ను వీడియోస్లో అడుగుతూ ఉంటారు కదా, వీడియోస్లోనే కాదు బయట కూడా అడుగుతూ ఉంటారు, పొట్ట తగ్గడానికి ఏం చేయాలి, మీకు అసలు పొట్ట ఉండదు అని. వీడియోలో టిప్స్ చెప్తానులేండి. ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇటు సైడు ఇంకొకటి ఉంది ఫ్రీజరు, దీంట్లో ఇవన్నీ చూసి ఇదంతా జంకే అనమాట. అసలు ఎన్ని రోజుల నుంచో ఇలా ఉంచేస్తారు కదా, వాటిని తీసుకెళ్ళి ఆయిల్లో వేయించేసామనుకోండి, ఇవన్నీ ఏంటి స్మైలీస్ అని ఉంటాయి కదా పిల్లలకి నచ్చిన స్నాక్స్, అవి నేనైతే అసలు ప్రిఫర్ చేయను, అస్సలు తీసుకొని ఇలాంటి ఫుడ్ ఐటమ్స్. కావాలంటే ఫ్రెష్గా మనం చేసి ఇవ్వచ్చు కదా, అందువల్ల హెల్త్కి మంచిది కాదు అని చెప్పి అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఊరగాయలు ఉప్పు కారం సరిపోయిందా కలిపేసి ఇక డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఇది అనమాట అండి వీడియో.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వండి. నేను ఒక 50 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. అలాగే మ్యాంగో పికిల్ నేను ఎలా పెట్టాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షూర్గా షేర్ చేసుకుంటాను. ఓకేనండి, టేక్ కేర్, బాయ్.